ఒక పని చేస్తే నేను ఈ పట్టాభిషేకానికి అసలే ఒప్పుకోలేదని ఈ అనుచరుడి చేతి కప్పు చేద్దాం. అది నిజమే. నల్లత్రాసు మాయలో పడి ప్రభువులకు ద్రోహం తలపెట్టిన పాపి ఈనాటికి నా తప్పు తెలుసుకొని ప్రభువులకు పాదాక్రాంతుడనవుతున్నాను. క్షమించిన తలదీయించిన తమ చిత్తం. కానీ ఒక్క మనవి. ఏమిటది? కొద్ది సైన్యాన్ని నాకు సహాయంగా పంపండి. ఆ నల్లత్రాసును ప్రాణాలతో పట్టి తెచ్చి మీ పాదాల ముందు పడవేస్తాను. వీరబల, ముందు ఈ ద్రోహిని చిత్రవధ చేయండి. తమ దయ. నాకు చావంటే భయం లేదు. కానీ నల్లత్రాసును పట్టుకునే ఈ ఒక్క అవకాశము పోగొట్టుకుంటున్నారు. సెలవు. చేసుకుపోండి. ఆగండి. వీణ్ణి మన అతిథి గృహంలో బందీగా ఉంచండి. నాన్న, నల్లత్రాజు పట్టుబడే వరకు నా పట్టాభిషేకం వాయిదా వేస్తే? భయపడకు భజరంగా. ఇక నల్లత్రాచు మన చేతిలో చిక్కినట్లే. అందుకే భగవంతుడు వీణ్ణి పంపాడు. నాన్న, ఒకవేళ వీడే ఆ నల్లత్రాచేమో? మన లక్ష్యం సిద్ధించే సమయం ఆసన్నమైంది. భజరంగని పట్టాభిషేకానికి ప్రచండు ముహూర్తం నిశ్చయించాడు. ఆ ముహూర్తమే మన విజయ సాధనకు సుముహూర్తం కావాలి. పట్టాభిషేక సన్నాహాలతో, ఉత్సవ కోలాహలంతో రాచనగరం అంతా మైమరచి ఉంటుంది. ఆ అదను చూచుకొని మన వాళ్ళందరూ మారువేషాలతో నగరిలో ప్రవేశించాలి. విజయమో వీరస్వర్గమో అన్న దృఢ నిశ్చయంతో ప్రతి వీరుడు ప్రాణాలొడ్డి పోరాడాలి. కానీ మోసం మోసం. ఆ చంద్రుడు సూరసేనుడు విద్రోహానికి ఒడిగట్టాడు. ప్రచండునికి పాదాక్రాంతుడైనాడు. మిమ్మల్ని పట్టివ్వడానికి ప్రబల సైన్యంతో ప్రచండుని వెంట తీసుకుని తలకోన దగ్గర విడిచి ఉన్నాడు. నీచుడు అనుకున్నంత చేశాడు. ఇంకా ఆలోచించు పరదేశి. మీరు ఊవనండి. తెల్లవారిలోగా వాడిని వారి సైన్యాన్ని హతమారుతాం. ఆవేశపడకండి. మోసాన్ని మోసంతోనే జయించాలి. ముందు మన స్థావరాలని ఖాళీ చేయండి. తర్వాత కర్తవ్యం చెప్తాం. ఆపండి మీ నాటకం. ఏమిటి ఇదంతా? కొంప తీసి పక్కన ఎవరైనా ఉన్నారేమిటి? చెప్పండి, ఎక్కడ నల్లత్రాసు? ఏమిటి నల్లతాసు ఈ నాటకం అంతా? అయితే పాచికి పారలేదన్నమాట. ప్రచండుడు చెక్కలా? నన్నే మోసం చేద్దామని చూస్తున్నారా? మీ జన్మని ఒలిపిస్తాను. ఈ ద్రోహుని బంధించండి. ఇదేమిట్రా? నల్లతాసు మనల్ని పట్టిస్తున్నాడు. నువ్వు ఊరుకోరా, తర్వాత చెప్తాను. చూశారా? ఈ విద్రోహులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు.
కాంతపై నీ ఆశ కనకముపై ఆశ లేనివాడు ధరణి లేడురా, అసలు లేడురా, మొదలు లేడురా. లంకలో ఉన్న రావణాసురుడు సీతమ్మను చెర తెచ్చినాడురా, ఘోర రాక్షసుల నట్ట నడువను అశోకవనమున ఉంచినాడురా. కాంతపై నీ ఆశ, కాంతపై నీ ఆశ కనకముపై ఆశ లేనివాడు ధరణి లేడురా, అసలు లేడురా, మొదలు లేడురా. రామాయని సీత అడలుచునుండా ఆరాముడప్పుడు హనుమంతు పంప లంకలో దొరబడి లంకిని చంపి జానకి తల్లికి ఆనవాలిచ్చే. అర్రె కొమ్మ కొమ్మకే దూకెరా, చెట్టు కొమ్మలన్నీ విరగొట్టెరా. అర్రె కొమ్మ కొమ్మకే దూకెరా, చెట్టు కొమ్మలన్నీ విరగొట్టెరా. ఆ కోతివాణ్ణి పట్టుకొన్నారు, తోకకు నిప్పే పెట్టారు. ఆ కోతివాణ్ణి పట్టుకొన్నారు, సై తోకకు నిప్పే పెట్టారు. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు అంటే, కోటలన్నీ కూల్చినాడురా, సై పేటలన్నీ కాల్చినాడురా. కోటలన్నీ కూల్చినాడురా, సై పేటలన్నీ కాల్చినాడురా. అరే కాళ్ళ కింద వేసి రాక్షసులందరినీ కవిగోపి. రామ రామ పాకి కోదండ రామ పాకి పట్టాభి రామ పాకి. రామ రామ పాకి కోదండ రామ పాకి పట్టాభి రామ పాకి. రామ రామ పాకి కోదండ రామ పాకి పట్టాభి రామ పాకి. దొంగ వ్యర్థాలు, వీళ్ళ మాయ మాటలు మీరు నమ్మకండి ప్రభు. ఇదంతా నల్ల త్రాసు కొన్నాడు. నాటకం ఆడుతున్నారు వ్యధవలు. తెల్లవారేలోగా నల్ల త్రాసు నేను పట్టిస్తాను. కోడి కూసేలోగా మనం బయలుదేరాలి. అలాగే ఇక నేను వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. చిత్తం వీరబల, ఈ విద్రోహులందరినీ నా గుడారానికి దగ్గరగా బంధించి కాపలా దిట్టం చేయించు. సూరసేనుణ్ణి ఒక కంట కనిపెట్టుండు. జాగ్రత్త.
ఒరే శంభో అదేంద్రా నల్లతాసు మనల్ని పట్టించాడు.